ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పశ్చిమ బెంగాల్లో జరిగిన దారుణ ఉదంతం పైన దేశం మొత్తం అట్టుడికిపోతుంది. కానీ ఈ కేసులో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీల రగడగా మారిపోతుందనేటువంటి సందేహాలు వస్తున్నాయి. అత్యాచారం బాధితురాలి కుటుంబానికి ఏమాత్రం న్యాయం జరిగేటువంటి పరిస్థితులు కనిపించడం లేదా? రాజకీయాల తెర వెనుక ఈ ఉదంతం మళ్ళీ మరుగున పడేటువంటి పరిస్థితి ఉందా? అసలు ఏం జరుగుతోంది ఈ కేసు విచారణలో? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు డాక్టర్ కావ్యప్రియ ఉన్నారు. డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ ఇష్యూ విషయంలో 2 రోజుల నుంచి కంప్లీట్గా పొలిటికల్ టర్న్అవుట్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు, ఇంకోవైపు ఏమో బంద్. సో మళ్ళీ దానికి కౌంటర్గా సీఎం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్, మమతా బెనర్జీ ఇస్తున్నటువంటి సవాళ్ళు ప్రధానంగా. అసలు ఏంటి ఈ విషయంలో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందా అనే సందేహం రోజు రోజుకి బలపడుతుంది. ఏమనిపిస్తుంది మీకు? మన ఇండియన్ పాలిటిక్స్ ఏమన్నా అర్థం కాదండి. ఎప్పుడైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఇదొక ప్రత్యూష కేసు లాగే మిగిలిపోతుంది, గుర్తుంచుకోండి. బట్ ప్రత్యూష అయిపోయింది, నిర్భయ అయిపోయింది, దిశ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇంకో కొత్త పేరు పెట్టుకునే ఓపిక జనాలకు లేదు. ఓకే, సో ఈ విషయం ఇప్పుడు మాత్రము ఎవరు కూడా నో వన్ ఈస్ గివింగ్ అప్. బేసిక్ గా కోల్కతాలో డాక్టర్స్ అక్కడ ఫిజికల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారేమో, బట్ ఇక్కడ అందరం కూడా ఆన్లైన్ లో వీఆర్ ఆల్ ప్రొటెస్టింగ్. ఇప్పుడు ఇది 20వ రోజు చూసుకుంటే కనుక ఇన్సిడెంట్ 9వ ఆగస్టుకి అయింది. ఇవాళ చూసుకుంటే 29th ఆగస్ట్. ఇప్పటిదాకా ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. జస్ట్ ద గవర్నమెంట్ ఇస్ పాసింగ్ ద టైం. ఏంటంటే టైం అవుతున్న కొద్ది జనాలు మర్చిపోతారు అని అనుకుంటున్నారేమో, కానీ అందరం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. కోల్కతా కాకుండా వేరే ప్లేసెస్ లో ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నాం. బట్ స్టిల్ మన బ్యాక్ ఆఫ్ మైండ్ లో ఇంకా జస్టిస్ రాలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ సివియర్ గా అవ్వట్లేదు. ఈ సిబిఐ తలుచుకుంటే యాక్చువల్లీ చాలా ఫాస్ట్ గా చేయొచ్చు, కానీ సిబిఐ కూడా ప్రొలాంగ్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా దాని ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ మోర్ పొలిటికల్ యాక్చువల్లీ. స్టేట్ గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ మీద వేయడం, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇట్లా ఈ రక్కస్ ఉన్నప్పుడు ఆ బాధితురాల కుటుంబంకి మనం ఎటువంటి న్యాయం జరుగుతుంది అనుకోవాలి? నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒకటంటే రిపోర్ట్స్ విషయంలో కానీ అసలు ఫస్ట్ ప్రైమ్ ఆఫీస్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రికార్డ్ అయినటువంటి ఎవిడెన్స్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు లై డిటెక్టర్ టెస్టులు చేశారు. ఎక్కడా క్లారిటీ రాలేదా ఇట్లా ఇష్యూలో? క్లారిటీ రాదండి. దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు ప్రొలాంగ్, అంతే. ఇది జనాలు మర్చిపోతారు, రోజులు అవుతున్న కొద్దీ జనాలు మర్చిపోతారనే గవర్నమెంట్ కూడా వెయిట్ చేస్తుంది. కానీ బట్ ఐ డోంట్ థింక్ ఇది చాలా మనం డే 1 మనము ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడే అనుకున్నాం దీని వెనక చాలా స్ట్రాంగ్ పొలిటికల్ ఇది ఉంది, గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది అని కూడా అప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము. సో అది కాబట్టి అదే రీజన్ కాబట్టి దీన్ని ఇట్లా ప్రొలాంగ్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అయింది, బంద్కి దేశవ్యాప్తంగా పిలిపించింది, అలానే మెడికల్ సర్వీసెస్ స్టాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైన ప్రొటెస్ట్ ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇస్తున్నప్పటికీ, సిబిఐ ఇన్వాల్వ్ అయినప్పటికీ ఎందుకని ఒక అడుగు కూడా ముందుకు పట్టలేదు? సమ్వన్ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ ఈజ్ ఇన్వాల్వ్డ్, అంతే. అంటే ఇదంతా మనం అనలైజ్ చేసుకుంటే అనిపించేది అది. ఎందుకంటే మీరు నేను అక్కడైతే ఉండి అయితే చూడలేదు అక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా. కానీ ఇన్ని రోజులైనా కూడా మనం అంతా ఈ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ మనం వినేదంతా. పోనీ ఇంత సీరియస్ ఇన్సిడెంట్ అయ్యాక కూడా మన ఇండియాలో ఎక్కడైనా రేప్స్ తగ్గినాయా అంటే అది కూడా లేదు. పుట్టలుగా రోజుకొక రేప్ ఇన్సిడెంట్ మనం వింటూనే ఉన్నాం ఆడవాళ్ళ మీద. సో ఇది ఎక్కడ ఆగుతుంది? సో డెఫినెట్ గా నా అభిప్రాయం అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ పొలిటికల్ గా ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకనే జస్ట్ ద గవర్నమెంట్ ఇస్ పాసింగ్ ద టైమ్, బీటింగ్ అరౌండ్ ద బుష్. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇస్తుంది అట్లా. సో నిజంగా ఇది మన డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి జనాలందరూ ఒకటైతే సాధించలేదంటూ ఏదీ లేదు. నేను చెప్పదలుచుకునేది అయితే అది. సో మనం అందరం మన పనులు మనం చేస్తూనే ఉన్నా కూడా ఆన్లైన్ గా కానీ త్రూ వాట్ ఎవర్ ద మీడియా, ఇఫ్ వీ కెన్ కన్వే ద మెసేజ్, ఇఫ్ వీ కెన్ కన్వే ద ప్రొటెస్ట్, డెఫినెట్ గా వీఆర్ ఆల్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ఇట్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అందరూ ఎవ్వరు మర్చిపోలేదండి ఆ ఇన్సిడెంట్, ఎవ్వరు మర్చిపోలేదు. ఇది 20th డే ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా ప్రోగ్రెస్ అవ్వలేదు అంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. ఇన్వెస్టిగేషన్ విషయంలో స్టేట్లో ఉన్నటువంటి పోలీసులు కానీ అధికారులు కానీ
సో వీళ్ళ సహకారం లేకపోవడమే దీనికి కారణం అనుకోవాలా, లేదా మీరు అన్నట్టుగా కేవలం పొలిటికల్ కన్విక్షన్స్ ఏవో ఉండడం లేదా కండిషన్స్ ఏవో ఉండడం అనేది ఒక పెద్ద ఆబ్స్టికల్గా చూడాలా మనం? ఇక్కడ పవర్ ఈస్ ప్లేయింగ్ అ వెరీ బిగ్ రోల్ ఇఫ్ యూ కెన్ సీ ఇట్ ప్రాపర్లీ. సో డెఫినెట్ గా హయ్యర్ అథారిటీస్ ఏం చెప్తాయో వాళ్ళ లోవర్ క్యాడర్ పీపుల్ అదే ఫాలో అవుతారు. సో అదే జరుగుతుంది ఇక్కడ కూడా. మరి అది ఆ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది సిబిఐకి కూడా తెలుసు, కానీ దే ఆర్ నాట్ డిస్క్లోజింగ్ ఇట్. తొందరగా దీనికి ఒక జస్టిస్ అన్నది అయితే రావాలి. ఇది పిఎం మోదీ గారి చేతిలోనే ఉంది. ఆయన తలుచుకుంటే ఇంపాసిబుల్ అన్నది అయితే ఏది లేదు. సో డెఫినెట్ గా ఇది ఆయన చాలా పర్సనల్ గా తీసుకొని చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా అక్కడ ఉన్నటువంటి మెడికల్ సర్వీసెస్ కానీ ముఖ్యంగా ఆర్జికర్ హాస్పిటల్ విషయంలో కూడా చాలా రకాల అనుమానాలు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా కంప్లైంట్లు చేశారు. ఇప్పుడు ఆ మాజీ ప్రిన్సిపల్కి ఆయన పక్కకు తప్పించినప్పటికి కూడా బట్ అదే హై హ్యాండెడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కంటిన్యూ అవుతుందనే సంకేతాలు అయితే ఉన్నాయి. సో అక్కడ స్టేటస్ ఎలా ఉంటే బెటర్, అసలు ఏం జరుగుతుంది అక్కడ విషయంలో? ఇప్పుడు కోల్కతా మొత్తం అదే కాలేజ్ ఉందా, అదే మెడికల్ కాలేజ్ ఉందా అంటే కాదు కదా. నాకు అనిపిస్తుంది ఫర్ అట్లీస్ట్ అ మంత్ ఆ కాలేజ్ ఆర్ హాస్పిటల్ సీజ్ చేసి అసలు మొత్తము మన రూట్స్ నుంచి అక్కడ అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని తవ్వకాలు చేసి అసలు ప్రాబ్లం ఏంటి ట్రాక్ చేసి ఎక్కడెక్కడ ఏ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఆ సిస్టమ్ అంతా ఒక 1 month or 2 months ఆపేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బయటికి లాగి, అంతవరకు ఈ సేవలు అన్నవి ఏమి నిలిచిపోవండి. చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ పబ్లిక్ అందరినీ అక్కడ వైపు తరలించవచ్చు. ఇదే హాస్పిటల్లో సేవలు చేయాలని అయితే ఏం లేదు. సో డెఫినెట్ గా దాన్ని ఒక 1 month or 1.5 months సీజ్ చేసి మొత్తము రూట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పొలిటికల్ గా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, లేకపోతే ఆ కాలేజ్ లో స్టాఫ్ లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అది మొత్తం సిబిఐ ట్రాక్ చేయాలని అయితే కోరుకుంటున్నాం. సో ఇక ఇన్వెస్టిగేషన్ విషయంలో కూడా సిబిఐకి ఒకవైపు నుంచి ఇన్వెస్టిగేషన్ టాస్క్ ఇస్తూనే మరోవైపు నుంచి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెడికల్ స్టాఫ్ కానీ అలానే జూనియర్ డాక్టర్స్ పర్టికులర్గా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ విషయంలో ఆ వర్క్ ప్లేసెస్లో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన అధ్యయనానికి సుప్రీంకోర్టు ఒక కమిటీని కూడా అపాయింట్ చేసింది. ఆల్రెడీ తెలుగు డాక్టర్స్ కూడా 2 ఉన్నారు అందులో. సో ఈ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఓన్లీ ఆర్జికర్ హాస్పిటలే కాకపోవచ్చు, దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజ్ ఎన్వైరన్మెంట్ మీద ఇప్పుడు స్టడీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయంలో నా అభిప్రాయం అంటే ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి నేను చాలా వింటూ ఉంటా. బట్ ఇంత వరస్ట్ గా అయితే నేను ఎక్కడ వినలేదు, ఇంత వరస్ట్ గా అయితే ఎక్కడ జరగలేదు. ఇంత వర్స్ట్ ఉంటదని కూడా నేనైతే అనుకోను. చాలా స్టేట్స్ ఉన్నాయి మన ఇండియాలో. సౌత్ ఇండియా డెఫినెట్ గా సేఫ్ అనే అనుకోవచ్చు, బట్ కొంచెము ఐ ఫీల్ నార్త్ ఇండియా ఇస్ కొంచెం అన్సేఫ్ అని అనిపిస్తుంది. ఇలాంటివి జరిగినప్పుడు ఇంకా అనిపిస్తుంది. సో ఎస్, ఇంత దారుణంగా అయితే ఎక్కడ ఉండరండి. చిన్న చితక ఉంటాయి, ప్రతి కాలేజ్ లో ఉంటాయి. అది దట్ ఈస్ లైక్ అది కాలేజ్ లైఫ్ లో దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్. కానీ ఇది కూడా మేము థర్డ్ పార్టీ నుంచి విన్నదే. ఇదంతా మేమేమి వెళ్ళి డైరెక్ట్ గా చూసింది కాదు. బట్ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ ద కాలేజ్ కంపారిటివ్లీ అక్కడి సిచ్యుయేషన్స్ కంటే మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు చాలా సేఫ్ అదైతే నేను 100% రాసిస్తా. ఎక్స్ట్రీమ్లీ సేఫ్. ఓకే. సో ఈ కేసు విషయంలో ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది? ఎందుకంటే అటు ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళట్లా, ఇటు మిగతా విషయాలు కూడా ఏవి బయటికి రావట్లా. ఎంత సమయం పట్టవచ్చు అనుకున్నారు? మమతా బెనర్జీ గారు అయితే వారం రోజుల్లో నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఉరి తీసేయాలన్నారు. సో ఇంతవరకు అన్నట్టుగా 20 రోజులు అయింది, కేసు పైన క్లారిటీ రావట్లేదు. ఎంత సమయం? క్లారిటీ చెప్పాను కదండి, సమ్వన్ స్ట్రాంగ్లీ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో ఇది అంటే మనం తొందరపడి కూడా ఇట్లా ఎన్కౌంటర్ లో అట్లాంటివి కాకుండా ప్రాపర్ ఎవిడెన్స్ కూడా వాళ్ళు తీసేశారు కదా. ఇన్సిడెంట్ అయిన వెంటనే ఎవిడెన్స్ కూడా దే స్మాష్డ్ ఇట్ ఆఫ్. సో కొంచెము లేట్ అయినా పర్వాలేదు, చాలా కేర్ఫుల్ గా ఎవిడెన్స్ తో సహా నిందితుల్ని పట్టుకొని వాళ్ళకి చాలా కఠినంగా శిక్ష ఇప్పించాలని అయితే అనుకుంటున్నాము. మేమైతే వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ అప్. ఎవ్రీ డే ద కౌంట్ డౌన్ ఈస్ గోయింగ్ ఆన్. టుడే ఇస్ ద 20th day. ద కౌంట్ డౌన్ విల్ స్టిల్ గో ఆన్ until the justice is obtained. రైట్. థ్యాంక్ యూ కావ్య గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దేశం మొత్తాన్ని కదిలించేటువంటి సంఘటన. 20 రోజులైనా కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం అనేది బాధాకరమైనటువంటి సందర్భం అని కావ్య గారు విశ్లేషిస్తున్నారు. అలానే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఆందోళనల్ని విరమించే ప్రసక్తి లేదు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద కూడా తమ నిరసనను తెలియజేస్తూ ఉంటామని కావ్య గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.